రోజు వెళ్తాను. అక్కడి నుంచి వస్తుండగా దారిలో లింగవల్ల శ్యామల గారు చెప్పారు, శనగనాట్ల వల్ల ఏడుజుడు బాబు పంచుతున్నాడు చేస్తున్నాడని చెప్పినాడు, పాంపట్ పంచుతున్నాడని చెప్పినాడు. దాంట్లో చూసి నా పేరు అందరు లేడీస్ వెళ్ళి ఉంది. ఈయన అక్కడే మీరు ఇక్కడే ఆగండి, నేను అడిగేసి వస్తాను. సతీష్ కూడా వచ్చాడు, డ్రైవర్ వస్తాడు రోజు మాకు పాటు. ఇంకా నేను మా డ్రైవరు శ్యామన్న ముగ్గురు వెళ్ళేసి అడిగినాము, ఎందుకు బాబన్న నా వేరు పెట్టారు, లేడీస్ని ఎందుకు లాగుతున్నారు దీంట్లో, మీరు చూసుకోండి అని అంటే కనుక వాడు అసభ్యకరంగా మాట్లాడి ఇచ్చేసాడు. మా సతీష్ మా డ్రైవర్ ఇచ్చేసరికి ఆ అబ్బాయిని కూడా కొట్టాడు. ఆల్రెడీ చాలామంది ధ్యాన మండలిలో ఉన్న మహిళలందరూ ఆల్రెడీ అతని మీద కంప్లైంట్ ఇచ్చారు. అతను ఒక సైకో, అతని మీద కంప్లైంట్ ఇచ్చారు. అతను ఎప్పుడు బహిష్కరణ చేస్తారో తెలియదు నంద్యాల నుంచి. ఇంతకుముందు అంతమంది లేడీస్ కొట్టారు, ఇప్పుడు అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతవరకు పోతుందో ఇది నాకు తెలియదు. మా ఆయన మీద జరిగిన కుట్రకు వెనక ఎవరున్నారనేది తెలుసుకోవాలని మాకుందండి. పోలీసులు విచారణ చేసేసి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. భార్య ఉదయం వాకింగ్ పోయి రిటర్న్ వస్తుంటే అట్లా A to Z బాబు ఒక యోగా సెంటర్ దగ్గర మా గురించి, నా భార్య గురించి, నా స్నేహితుల భార్యల గురించి అసభ్యకరంగా అప్పుడు ఈ పాంప్లెట్లు పంచుతున్నాడని తెలిసి అడిగిపోయినాం అడగడానికి. సరే నేను దగ్గరికి ఎందుకు పోవాలనే ఉద్దేశంతో నేను దూరంగా నిలబడితే నా మిస్సెస్ మా డ్రైవరు బింగుమల్ల శ్యామ్ పోయి ఎందుకు ఇట్లా తప్పుడు పాంప్లెట్లు పంచుతున్నాడని అడిగితే నా మిస్సెస్ను చాలా అసభ్యకరంగా ప్రవర్తించినాడు. నా మిస్సెస్ చాలా అసభ్యకరంగా ప్రవర్తించేసరికి నా డ్రైవరు మా మేడం మరియు ఆడ మనిషిని అంత అసభ్యకరంగా మాట్లాడతావు, చేయబెట్టి లాగుతావు నువ్వు అని అంటే అతన్ని కులం పేరు పెట్టి దూషించి మేము ఒకే కులంలో మేము ఏమైనా మాట్లాడుకుంటాం అని అతన్ని కులం పేరు పెట్టి దూషించి చంపకేసుకుంటున్నాడు. అంతలోకి నేను ఇంకా పోవడం జరిగింది. ఎందుకు నేను ఉండాలి అని దగ్గర పోయి ఏం పద్ధతి ఇది బాబు అని వెంటనే ఎవరే అసలైన వచ్చినాడు ఇంకా సంపర్రా అని చెప్పి నా మీద ఒక పెద్ద బండరాయిని ఇసిరి కొట్టి తల మీద కొట్టి చంపాలని చూసినారు. నేను తప్పించుకునేసరికి ఆ బండరాయి కాలు మీద పడి కాలు ఫ్రాక్చర్ అయింది. ఇంకా ఎనికిలంతా A to Z బాబు, అదే వెంకటేష్ బాబు, A to Z వాళ్ళ కొడుకు ఇంకొక ముగ్గురు కలిసి చుట్టుకున్నారు. ఒరే ఎంతసేపు రాళ్ళతో ఇందిరా కత్తులు తీసి చంపర్రా మనకు చెప్పినారు కదరా పెద్ద చంపర్రా అని చెప్పడంతో నేను అలర్ట్ అయ్యి అక్కడే ఒక కర్ర తీసుకున్నా. అది నా మీదకి వస్తుంటే చుట్టూ బాబుని తోసేసి మిగతా వాళ్ళను తోసేసి పరిగెత్తుకుంటూ పోయి నేను అక్కడ ఒక నాటికట్టుంటే తీసుకునేసరికి అంతలో ఇదంతా జరుగుతున్నప్పటికీ నా మిస్సెస్, నా భార్య, నా ఫ్రెండ్స్కు, ఆనంద్కు, చలంబాబుకు, మధుకు అందరికీ ఫోన్ చేసేసరికి అందరూ బయట వాకింగ్లో ఉంటారు కాబట్టి 2 నిమిషాలు అందరూ అక్కడికి వచ్చేసినారు. ఈ మంది చుట్టుకోవడము వీళ్ళందరూ రావడంతో వాళ్ళందరూ పరిగెత్తిపోయినారు. A to Z బాబు నొక్కని పట్టుకుని 2 టౌన్ స్టేషన్లో అప్పయ్యారు. అందులో కానిస్టేబుల్ వచ్చి 2 టౌన్ స్టేషన్లో అతన్ని తీసుకుని పోయినారు. దీని వెనకిలా ఈ మున్సిపాలిటీ వెనకిల్లో మేము ఒక స్థలం కొన్నాము, ఎకరా 90 సెంట్లు, మేము 5 మంది కలిసి. దాన్ని యాక్చువల్గా ఈ బొగ్గరపు నాగరాజు ప్లస్ CDPO లీలావతి భర్త ధనుంజయుడు ప్లస్ కోటా గురువయ్య వారసులు అని చెప్పుకుంటున్న సుమను, మరో 2-3 లేడీస్ దాన్ని కబ్జా చేయాలని చెప్పి ఒక ప్లాన్తో నిన్నారు. దాన్ని మేము అసలైన ఓనర్ దగ్గర మేము కొనేసరికి వాళ్ళు కబ్జా చేయలేకపోయినారు. ప్లస్ వాళ్ళకు వస్తాయనుకున్న కోట్ల రూపాయలు రాకపోయేసరికి ఈ A to Z బాబు ద్వారా నన్ను హత్య చేయడానికి వీళ్ళందరూ కుట్ర పన్నారు. ఎందుకంటే ఆడికి పోతేనే అసలైన వాడు వచ్చినాడని అన్నాడంటే ఇది కుట్ర అనమాట. అందులో అదొక డెడ్ ఎండ్. గత వారం నుంచే పాంప్లెట్లు అక్కడో చోట పంచుతూ ఉన్నాడు. అంటే పంచుతున్న విషయం తెలిసి నేను వస్తగిన నా మీద అటాక్ చేసి చంపాలనే ఉద్దేశం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఇది యోగా సెంటర్ కాబట్టి డెడ్ ఎండ్, అక్కడ సీసీ కెమెరాలు ఉండవు, ఏముండవు అనే ఉద్దేశంతో అక్కడ పంచుతూ వాళ్ళు నా మీద ఒక స్కెచ్ చేసినారు అనేది బాగా అర్థమవుతుంది. కాబట్టి దీని వెనుకలో ఉన్న పోలీసులు, దీని వెనుకలో అందరినీ బయటికి లాగి ప్లస్ ఒక ఆర్యవేశ ప్రముఖుడు కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా పక్కా తెలియదు కాబట్టి నేను వాళ్ళని చెప్పలేదు. వాళ్ళ కూడా ఈ 4-5 రోజుల నుంచి రోజు A to Z బాబును వాళ్ళ ఇంటికి పిలిపించుకొని 1.5-2 గంటలు ఉదయం మాట్లాడినాడని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పినారు. అంటే ఈ మధ్యకాలంలో ఆర్యవేశలకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది. నేను బింగుమల శ్యాము ఎదుగుతున్నామని కూడా కొంతమంది కుట్ర పడినారనేది కొంచెం దీంట్లో అర్థమవుతుంది. ఎందుకంటే భగవంతుని దయతో నా భార్య పిల్లల
ఆ ఇదితో నేను బతికి బయటపడ్డాను. ఎందుకంటే సింపుల్లో బయటపడ్డాను, అదొకటి ఆనందం ఉంది. లేకపోతే నా మీద పెద్ద అటాకే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దీని ఇంట్లో వాళ్ళందరినీ పోలీసులు బయటికి లాగి వాళ్ళని తగిన శిక్ష చేసి నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. కుట్రపరంగానే మీ దాడి జరిగిందంట. కుట్ర ప్రకారమే, ఎందుకంటే నేను రావాలనే ఉద్దేశంతో నేను పోవడమే. అదే A to Z బాబుడు అదే డైలాగ్ అన్నాడు, ఒరే వచ్చినాడు రాసలేనాడు ఇంకా చుట్టుకోర్రా అంటానే చుట్టుపక్కల దాచిపెట్టుకున్న ముగ్గురు వాళ్ళ కొడుకు వచ్చేసి నా మీద సరౌండింగ్ చేసి ఒక పెద్ద బండరాయి నా మీద తల మీద కొట్టి చంపాలని చూసేసరికి నేను పక్కకు కదిలేసరికి అది నా కాళ్ళ మీద పడింది. ఇంకా బండరాయి పెట్టరా కత్తులు తీయరా అని చెప్పి మనకు చెప్పిన వాళ్ళు చెప్పిన ప్రకారం చంపరా అని చెప్పి అన్నారంటే నేను ఇంట్లో కుట్ర ఉండేటే కదా, నా మీద హత్యాయత్నం చేయడం కోసమే కదా, అది విషయం.